మేము అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చామండి. మా అహ్మద్గూడ ఫేజ్ 1 కమిటీ తరపు నుంచి నేను విజయ్ కుమార్ ప్రెసిడెంట్, అలాగే షేక్ సెక్రటరీ. మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి జీహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం ఎందుకంటే మా సమస్యలు అహ్మద్గూడలో ఎస్టీపీ పనిచేయడం లేదు, అలాగే లిఫ్ట్లు సరిగ్గా పనిచేయడం లేదు, అలాగే మొత్తం కూడా ఏంటంటే పగుళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఈ రోజు ఇళ్లలోకి వర్షం నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యల మీద మేము ఈరోజు అడగడం కోసం వచ్చాం. కానీ ఈరోజు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇవ్వాల్సిన జనరేటర్లు కానీ, ఎస్టీపీ పని చేయించకపోవడం కానీ, స్లాబ్లకు సంబంధించిన మరమ్మతులు చేయించకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు మాకు తాండవిస్తున్నాయి. ఇది ఒకటే కాకుండా ఈరోజు అక్కడ బస్సులు కూడా లేకపోవడం మూలంగా ఈరోజు మేము ఉపాధి 30 కిలోమీటర్ల నుంచి ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మేము ఉపాధికి రావాలంటే మాకు బస్సు సౌకర్యం లేని పరిస్థితుంది. అందుకని మేము బస్సులు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. అలాగే మాకు రేషన్ షాపులు కూడా లేవు అక్కడ, అలా బస్సు దవాఖానా లేదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ రోజు జీహెచ్ఎంసీని అడగడానికి ధర్నా రూపంలో చేయడం జరిగిందండి. ఈ సమస్యల మీద ఈ రోజు కమిషనర్ ఆఫీస్కి అడగడానికి వచ్చిన తర్వాత అధికారులు మాకు చెప్పింది ఏంటంటే, ఎస్సీ గారు అలాగే ఈ గారు చెప్పింది ఏంటంటే, మీకు మరొక అరగంటలో జనరేటర్లు ఎప్పటికల్లా వస్తాయనేది సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 10 రోజుల్లో కాక్పిట్ ఏది గోడలు పడిపోతున్నాయో వాటిని 10 రోజులు పూర్తి చేస్తామని చెప్పి మాకు ఇచ్చారు. అలాగే ఎస్టీపీకి సంబంధించి వర్క్ నడుస్తుంది, అది పూర్తిగా ఆగిపోకుండా చేస్తామని చెప్పి ఈ 3 కూడా మాకు హామీ ఇవ్వడం ఈ సందర్భంగా చేశారు. డబుల్ బెడ్రూమ్ లో మొత్తం కూడా 400 కుటుంబాలు, అక్కడ దాదాపు 25,000 మంది జనాభా నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఈ రోజు అక్కడ బస్ సౌకర్యం లేకపోవడం, అలాగే రేషన్ షాపులు కానీ, అలాగే బస్సు దవాఖానా కానీ, ఈ రోజు అక్కడికి వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం కూడా శుభ్రంగా లేకపోవడం. ఎందుకంటే మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ మున్సిపాలిటీ వినియోగం చేశారు. మున్సిపాలిటీ వాళ్ళకి సరైన యాజమాన్యం లేకపోవడం మూలంగా, అక్కడ కార్మికులు లేకపోవడం మూలంగా వాళ్ళు మేము స్వీపింగ్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఈ రోజు నిరంతరం ఇక్కడ వచ్చిన సీజనల్ వ్యాధులు అందరికీ టైఫాయిడ్, మలేరియా ఇలాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి కనబడుతోంది. కానీ అక్కడ బస్సు దవాఖానా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ చేయకుండానే మమ్మల్ని అక్కడ పంపించేశారు. అక్కడ నుంచి మేము ఉపాధికి వెళ్ళాలంటే మాకు బస్సు సౌకర్యం లేదు. బస్సుల సంఖ్య పెంచాలని చెప్పి ప్రజాభవన్లో చెప్పడం జరిగింది, ఇక్కడ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ చెప్పడం జరిగింది, అలాగే కలెక్టర్ ఆఫీస్ అక్కడ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ మా సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. అందుకోసం మేము ఇక్కడ ఈ ధర్నా రూపంలో, ఎందుకంటే ప్రధానంగా సమస్యలు జీహెచ్ఎంసీ కమిషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన దానికి కార్యాచరణ ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ కనుక సమస్య పరిష్కారం కాకపోతే కనుక ఆగస్టు 15 నుంచి కూడా రిలే నిరాదీక్ష చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ రకంగా కనుక వెంటనే సమస్య పరిష్కరించకపోతే కనుక అవసరమైతే మేడ్చల్ జిల్లా పరిధిలో దాదాపు 25,000 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఏర్పాటు చేయాలి, అధికారులు పరిష్కరించాలి.